ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన తాజా వార్త. రమ్యకృష్ణ గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పూర్తి వివరాల్లోకెళ్తే రమ్యకృష్ణ మృతి ప్రగాఢ సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండల టీడీపీ మహిళా నేత మండవ రమ్యకృష్ణ నేడు తెల్లవారుజామున మృతి చెందారు. ఆమె షిరిడి నుంచి గన్నవరం వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. కాగా రమ్యకృష్ణ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రమ్యకృష్ణ మరణం బాధాకరమని ఆయన సంతాపం తెలియజేశారు. తన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. గత ప్రభుత్వ దమనకాండను రమ్యకృష్ణ ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులతో ఆమె కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. కాగా ఆమె కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రమ్యకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫ్రెండ్స్, మరిన్ని తాజా వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని యాక్టివేట్ చేయండి.